ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో వీటి ధరలు మరోసారి భారీగా పెంపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ భారీ షాక్ ఇస్తుంది. ఇప్పటికే బస్ పాస్ ఛార్జీలను పెంచిన ఆర్టీసీ తాజాగా మరో భారం మోపుతుంది. టోల్గేట్ల ఫీజులు పెంచారనే నేపథ్యంలో టికెట్ ఛార్జీలు పెంచారనే చర్చ జరుగుతుంది. ఛార్జీల పెంపుతో ప్రయాణికులపై భారం పడిందన్నమాట. దాదాపు 10 రూపాయల మేర ధర పెంచినట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా ప్రకటించకుండా రహస్యంగా ఇలా ఛార్జీల భారం మోపడం పైన తీవ్ర దుమారం రేపుతుంది. మహాలక్ష్మి పథకం అమలుతో ప్రజలపై అదనపు భారం మోపుతున్నారనే విమర్శలు అయితే వస్తున్నాయి అన్నమాట. ఇక తెలంగాణ ఆర్టీసీ అన్ని ఎక్స్ప్రెస్ సర్వీసుల్లోనూ టికెట్లు రేట్లు అనేది 10 రూపాయల మేర పెంచినట్టు తెలుస్తుంది. ఇప్పటికే టోల్గేట్లో ఉన్నటువంటి మార్గాల్లో ఒక టోల్గేట్కు 10 రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. హేతుబద్ధీకరణ పేరిట అన్ని ఎక్స్ప్రెస్లో ఈ ధరల పెంపు అమలవుతుంది. ఈ అదనపు భారం ప్రయాణికులు మండిపడుతున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ఛార్జీని పెంచిందన్న సాకుతో ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారాన్ని మోపుతుంది. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టోల్గేట్లో ఉన్నటువంటి మార్గాల్లో ఎక్స్ప్రెస్ బస్సుల నుంచి టోల్గేట్కు 10 రూపాయల చొప్పున ప్రయాణికుల నుంచి వసూలు చేస్తుంది. రేషనలైజేషన్ పేరిట రాష్ట్రంలో అన్ని రకాల ఎక్స్ప్రెస్ బస్సుల సర్వీసుల టికెట్లను 10 రూపాయలు పెంచింది. ఉదాహరణకు నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్ళాలంటే 3 టోల్గేట్లు దాటాల్సి అవుతుంది. దీంతో టికెట్ రేటుకు అదనంగా ఆర్టీసీ 30 రూపాయల వసూలు అయితే చేస్తుంది. ధరల మార్పు గతంలో హైదరాబాద్కి ఏసీ బస్సులో టికెట్ 430 రూపాయలు ఉండగా ఇప్పుడు ప్రస్తుతం 460 రూపాయలు వసూలు చేస్తుండగా, ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సులో టికెట్ 360 రూపాయలు ఉండగా ఇప్పుడు 390 రూపాయలు అయితే ఉందన్నమాట. అదేవిధంగా రామగుండం మార్గంలో హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్లే మార్గంలో 3 టోల్గేట్లు ఉన్నాయి. ఈ మార్గంలో ప్రయాణికులు నుంచి అదనంగా 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. కిలోమీటర్లు రెగ్యులైజేషన్ పేరిట అన్ని ఎక్స్ప్రెస్ సర్వీసులో టికెట్ రేట్లను ప్రస్తుత ఛార్జీలతో సంబంధం లేకుండా పెంచారు 10 రూపాయలు. కరీంనగర్ పెద్దపల్లి వరకు ఎక్స్ప్రెస్ టికెట్ 60 నుంచి 70 రూపాయల పెంపు. అదే కరీంనగర్ మంతాని వరకు 100 రూపాయల నుంచి 110 రూపాయలకు పెంపు. వరుస ఛార్జీలు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ భారీగా ఏదైతే వడ్డన చేస్తుంది. గతంలో చిల్లర సమస్యల సాకుతో టికెట్ రేట్లను రౌండ్ ఫిగర్ చేస్తున్నామని చెప్పి ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్ బస్సులో గ్రీన్ ట్యాక్స్ పేరిట అదనంగా 10 రూపాయలు అయితే వసూలు చేస్తుందన్నమాట. ఇక వారికి ఉచితంగా మాకు భారంగా మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ సేవలు సాధారణ ప్రజలకు భారంగా మారాయి. బస్సులో సీట్లు ఖాళీగా ఉండడం లేదు. అరకొర బస్సులు నిలబడి వెళ్తున్న ప్రయాణికులు. కొత్తగా టోల్ పేరిట అదనపు